ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిచ్చిగాని పట్టిందా మీకు? అవును, నాకు పిచ్చి పట్టింది. చచ్చిపోతారు. మీరు వెళ్ళిపోతే నేను చచ్చిపోయినట్టే. మీకు దండం పెడతానండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. కావాలంటే నేనే మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఇంటికి పదండి. మీరు లేకుండా నేను ఇంటికి వెళ్ళను. మీ దారిన మీరు వెళ్ళాలనుకుంటే నన్ను చావనివ్వండి, లేదా నన్ను చచ్చిపోనివ్వండి. ఏదో ఒకటి తేల్చుకోండి. పదండి. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను. పదండి. నానమ్మా, 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 గౌతమ్ గారు, నానమ్మా. దారిన పోయే దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. తననేనా నువ్వు దొంగ అనింది? తననేనా నువ్వు స్వార్థపరురాలు, అవసరానికి మారిపోయే ఊసర వెళ్ళి అన్నావు? ఈ అమాయకురాలు నీకు అలా ఎలా కనిపించింది నాన్నమ్మా? ఇంట్లో పెట్టిన డబ్బు లేదు, తెల్లారి చూస్తే మనిషి లేదు. మరి దొంగ అనకుండా ఇంకేమంటారా చెప్పు. అంటే తనింకా నీ డబ్బు తీసుకుందని అనుకుంటున్నావా? డబ్బులు చూస్తే మనుషులు ఎలాగైనా చేస్తారు, ఎలాగైనా మారిపోతారు. అవునా?
ఇప్పుడు నీకు కావాల్సింది నీ డబ్బే కదా? ఆ డబ్బులు అహల్య తీసుకెళ్ళలేదు. ఇదిగో, ఇదే నీ డబ్బు. అహల్య ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నువ్వు వెళకట్టిన ధరని దేవుడి పాదాల ముందు పెట్టి తను వెళ్ళిపోయింది. తీసుకో. రేయ్, గౌతమ్ గారు, గౌతమ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? నానమ్మ మీద డబ్బులు పోస్తావా? మరి నానమ్మ చేసింది ఏంటి నాన్న? నేను తాళి కట్టి తీసుకొచ్చిన అహల్యకి వెలకట్టి ఇంటి నుంచి పంపించాలనుకుంది. తన ఇంట్లో లేనప్పుడు తనపై దొంగ అని ముద్ర వేసింది. తను దొంగ కాదు నాన్న. మీరు చీకొట్టినా, అసహ్యించుకున్నా, ద్వేషించినా కూడా నా కోసం, కేవలం నా కోసం తనిక్కడ ఉంటుంది. అదితి విషయంలో, శ్రావ్య విషయంలో జరిగిన తప్పొప్పులకి బాధ్యుణ్ణి నేను. మా పెళ్లి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయానికి జవాబుదారీ నేను. అంతా నా వల్ల, నేను చేసుకున్న పెళ్లి వల్లే జరిగింది. కానీ మీరందరూ నన్ను వదిలేసి తనని ప్రతిరోజు అవమానిస్తున్నారు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఇంత జరిగినా తను మాత్రం ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి మన ఇంటి గురించి, మన కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంది.